అన్నపూర్ణాదేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నపూర్ణాదేవి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ అని వింటూనే ఉన్నాం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వర్షంలో తడిసిన వ్యక్తి అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం పెట్టి దుప్పటి వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కా సీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపచేసిన మహా ఇల్లాలు సీతమ్మ. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరానికి ఆమె గొప్పతనం గురించి తెలియచేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అనే ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడక్ట్ కూడా కట్టారు. ఆవిడ నిరంతర అన్నదాత. వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టేవారు. డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ గారులు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు బువ్వన్న గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ పెట్టడమే. అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మకి తల్లిదండ్రుల కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నింటినీ మించి మంచి వేద పండితుడు. భువన్న గారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజురోజుకు పెరగసాగాయి. జోగన్న సీతమ్మ గారుల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసిన చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఆప్యాయత, ఆదరణకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఏ వేళ అతిథులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయడం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గొప్పవంటే ఆవిడ జీవితంలో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికని బయలుదేరి గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చున్నారు. బోయిలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దవాళ్ళు ఒక్క అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాం, అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం విన్నారు సీతమ్మ. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి, వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్నదాత ఆవిడ. అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ పేరు పొందారు. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి ఆ దంపతులకు తినడానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భర్త, ఎందుకు ఇంకా ఈ అన్నదానం, మనకి కూడా తినడానికి ఏమీ లేదు, వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది, పెట్టడం మానవు, ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు. దానికి ఆవిడ, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు, మనకి వాడే పెడతాడు అని చెప్పింది. తర్వాత ఒకరోజు సాయంకాలం ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ భర్త గుణపంతో తవ్వుతున్నారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశాడు. దేనికి అంటే, నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకి నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని వ్రాశాడు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఫోటోగ్రాఫర్ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చేయలేదు, విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను, దీనికి ఫోటోలు, పట్టాభిషేకాలు ఎందుకు వద్దు అన్నారు ఆవిడ.
అమ్మ, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ చెప్తే, నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడికి పంపిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థంగా, ధృతితో, పట్టుదలతో లక్ష్యసిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. అన్నదానానికి మించిన దానం లేదని చెప్పడమే కాకుండా నిస్వార్థంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్థులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణను మన డొక్కా సీతమ్మ జాతిరత్న. 1909 ఏప్రిల్ 28న శివైక్యం పొందారు. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను గుర్తించి నేటి తరానికి తెలియజేయడం, ఆమె చేసిన నిస్వార్థ సేవలను గుర్తు చేసి ఆమె చరిత్ర నుండి స్ఫూర్తివంతులను చేయడమే ఆ మహానీయురాలకి మనం ఇవ్వగలిగే నివాళి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్